నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బలూచిస్తాన్ ఈరోజు ప్రపంచం మొత్తం ఆ దిశగా చూస్తోంది. బలూచి కమాండోలు, 44 తెగల సమూహం, విభిన్నమైన రాజ్యాంగం, అలా ప్రత్యేకమైన న్యాయాలు, ప్రత్యేక చట్టాలు, ధర్మం, అలాగే ఒక లైన్కి కట్టుబడి ఉంటే దాని మీద ఏళ్ల తరబడి పోరాటం చేయటం. ఉన్నత విద్యావంతులు కూడా ప్రస్తుతం ఆ కమ్యూనిటీ నుంచి వచ్చారు. అండ్ అసలు బలూచిస్తాన్ ఏంటి, దాని కథ ఏంటి, దాని చరిత్ర ఏంటి? సోవియట్ యూనియన్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు యువతల భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం చాలా బలంగా పరిఢవిల్లుతున్నప్పుడు ఆ రెండిటికి మధ్య శాండ్విచ్లా నలిగిపోతున్న ఈ బలూచిస్తాన్ ప్రాంతాన్ని, పూర్వం దాని పేరు వేరే ఉండేది, ఆ ప్రాంతాన్ని బ్రిటిషర్లు ఎలా ఆక్యుపై చేసుకున్నారు తమ దుర్మార్గపు దమన నీతితోటి. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితి పాకిస్తాన్ ఎలా వాళ్ళని బానిసల మాదిరి చూస్తోంది. సమగ్రంగా ఒక 360 డిగ్రీస్లో విశ్లేషణ అంచడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. నమస్తే మామిడి గిరిధర్ గారు. హోప్ మీ ఆడియో ఓకే అనుకుంటాను. పర్లేదండి, మ్యూట్ ఉంది. సరే, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. రైట్ గిరిధర్ గారు, సో బలూచీల పోరాట గాథల గురించి ఇవాళ కొత్తగా చాలా స్టోరీస్ ప్రపంచం మొత్తం చూస్తుంది. నిన్నటి వరకు వాళ్ళని ఒక తెగ మాదిరి చూసే, అది వాస్తవంగా తెగల సమూహం, అది 44 తెగల సమూహం. వాళ్ళని ఒక తెగలాగా చూసి వాళ్ళని క్లాస్ 4 సిటిజన్స్ లాగా చూస్తూ వస్తున్న పాకిస్తాన్ మీద వాళ్ళు యుద్ధం ప్రకటించారు. బలూచీలు అంటే మేము వీఆర్ డిఫరెంట్, వీఆర్ ఇండిపెండెంట్. బ్రిటిష్ వాడు 1877లో వెళ్తూ మమ్మల్ని స్వతంత్ర దేశంగా ప్రకటించెళ్ళాడు. ఇవాళ మీరెవరు మమ్మల్ని ఆక్రమించుకోవటానికి? అటు చైనాకి ఇటు పాకిస్తాన్కి ఇద్దరికి వెస్ట్ పాకిస్తాన్ మాదే, వెస్ట్ పాకిస్తాన్ అనుకున్న సముద్ర జలాలు మావే, మీరు కట్టిన పోర్టు, కట్టాలనుకున్న రహదారులు కూడా మావే. వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఒకసారి ఆ నేపథ్యం వివరించి సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఆఫ్ కోర్స్ బలూచీల యొక్క ఐడెంటిటీ అన్నది డిఫరెంట్ తెగలు ఒక్కొక్కలా దాన్ని వర్ణించుకుంటాయి. కొంతమంది ఏమో వాళ్ళు ఇరానియన్ ఆరిజిన్ నుంచి వచ్చినట్టు వాళ్ళు భావిస్తారు, కొంతమంది ఏమో భారత మూలాల నుంచి వచ్చినట్టు వాళ్ళు భావిస్తారు. సో ఇది ఒక కన్ఫ్యూషన్ అక్కడ ఉన్నది, ఎందుకంటే సరిహద్దు ప్రాంతం కాబట్టి. వాళ్ళలో కొన్ని తెగలు ఎక్కువగా మనకు చూస్తే ఇరాన్ లేదా మన ఆ కోస్ట్ కి సంబంధించినటువంటి ప్రాంతాలకు వాళ్ళు వలస వచ్చారు అని చెప్పేసి ఒక వర్షన్. రెండవది డాక్టర్ నైలా కాద్రి బలూచ్ లాంటి వాళ్ళు, ఎవరైతే మనకు ఆవిడ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ నడిపిస్తున్నదో, ఆవిడ వర్షన్ ఏంటంటే మేము ఈ సింధు నాగరికత కంటే మేము పూర్వీకులం, మేము 7,000 సంవత్సరాల క్రితమే మా దగ్గర అక్కడ మెహరాగఢ్లో మన దగ్గర చాలా అంశాలు బయటపడ్డాయి. సో అందుకని దాని తర్వాత వచ్చిందే సింధు నాగరికత, మేము దానికంటే చాలా ప్రాచీనమైన వాళ్ళం. సింధు నాగరికత భారత సంస్కృతికి తల్లి లాంటిది అయితే మేము అమ్మమ్మ లాంటి వాళ్ళము అని ఆవిడ చెప్పేది. సో అందుకని వాళ్ళకు ఐడెంటిటీ అన్నది ఒక ఇష్యూ ఒకటి ఉన్నది. కానీ ఏదేమైనా కానీ కూడా వాళ్ళ ఆ ప్రాంతం అంతా కూడా మన అఖండ భారతంలో, మహాభారత కాలంలో వర్ణించబడినటువంటిది. తర్వాత మనకు మౌర్యుల కాలంలో కూడా ఆ ప్రాంతం అంతా కూడా మన అధీనంలోనే ఉండింది అది. సరే, ఇస్లాం రాకముందర అక్కడ చాలా హిందూ రాజ్యాలు, చాలా మనకు బౌద్ధ రాజ్యాలు, ఇవన్నీ కూడా అక్కడ ఉండినాయి. అక్కడ కుషానులు చాలా మంది అక్కడ పరిపాలించారు. కాబట్టి వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ కనెక్షన్స్ అన్ని కూడా భారతదేశంతో ఎక్కువగా ఉండేవి. ఇరాన్తో కూడా ఉండేవి, కానీ భారతదేశంతో ఎక్కువగా ఉండేవి. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని కొంత ప్రాంతం బలూచిస్తాన్ కొంత ప్రాంతాలు తీసేసుకుని వాళ్ళు కొంత ప్రాంతాలు సో కాల్డ్ స్వతంత్రంగా ఉంచారు వాళ్ళు. యాక్చువల్గా మనం చూస్తే కనుక బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఇలాగే ఉండేది. మనకు ఈవెన్ మిగతా భారతదేశంలో కూడా స్వతంత్రం ఇచ్చినట్లే ఇచ్చి మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేవాళ్ళు. అందుకనే మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగినప్పుడు 565 సంస్థానాలు ఉండేవి దేశంలో. దాంట్లో రమారమి 525 సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యే, ఒక 40 సంస్థానాలు పాకిస్తాన్లో విలీనమైనవి. సో ఈ విలీనమైనటువంటి పరిస్థితుల్లో మనం చూసామంటే కనుక కలత్ అన్నటువంటి ఏదైతే కింగ్డమ్ ఉండిందో, ఒక రియాసత్ అంటారు, వాటి మాత్రం మేము దీంట్లో చేరబోము అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వాళ్ళకు ఒక విధమైనటువంటి ఇండిపెండెన్స్ ఇచ్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళ అధీనంలోనే ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు కంప్లీట్ గా బ్రిటిష్ సార్వభౌమత్వం వాళ్ళ మీద ఉండేది కాదు.
ఈవెన్ కలాత్ ఎవరైతే సుల్తాన్ ఆఫ్ కలాత్ ఎవరైతే ఈ ఫైనల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ఆయన ఫోర్స్ చేసే సంతకం పెట్టించుకున్నాడో జిన్నా, అతను కూడా స్వతంత్రుడు కాదు. అక్కడ ట్రైబ్స్ ఉండేవి, మర్రి అని మనకు ఇలా చాలా బుక్తి అని, మకరాస్, ఇటువంటి చాలా కచ్చి, tribes. సిస్తాన్, తుర్బత్ ఈ 4 కూడా ఇంపార్టెంట్ తెగలనుకుంటాను. Correct. వీళ్ళందరూ కలిసి వాళ్ళ జిర్గా అని ఒకటి ఉంటుంది, దాంట్లో నిర్ణయించిన తర్వాతే అతను సంతకం పెట్టవలసినటువంటి పరిస్థితి. అంటే అతనికి అప్రూవల్ లేకుండా, వీళ్ళ పర్మిషన్ తీసుకోకుండా అతను సంతకం పెట్టి, అతన్ని ఫోర్స్ఫుల్ గా సంతకం పెట్టించారు. వీళ్ళు గన్ను పెట్టి అతన్ని ఫోర్స్ చేసి అతనితో సంతకం పెట్టించుకున్నాడు జిన్నా. సరే, ఆ చరిత్రలో వెళ్ళొచ్చు మనం. దాని అప్పటి నుంచి వాళ్ళ ఒక విధమైనటువంటి స్వతంత్ర పోరాటం జరుగుతూనే ఉన్నది. కంటిన్యూస్ గా మేము పాకిస్తాన్తో ఉండదలుచుకోలేదు, స్వతంత్రంగానే ఉంటాం మేము అని వాళ్ళు చాలా కాలంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి కలాత్ ఇండిపెండెంట్ గా ఉండాలి, బలూచిస్తాన్ ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పేసి బ్రిటిష్ కోర్టులలో, బ్రిటిష్ న్యాయ వ్యవస్థల్లో వీళ్ళ తరపున వాదించడానికి జిన్నానే వాళ్ళ అడ్వకేట్ గా ఉండేవాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతటి మోసం జరిగిందో వాళ్ళ పక్షాన. ఇన్ఫాక్ట్ మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ఫామ్ అయిన తర్వాత కూడా బలూచీల ఇండిపెండెన్స్ గురించి ఆయన పాజిటివ్ గానే మాట్లాడాడు. ఆయన తర్వాత ఆఫ్ కోర్స్ చాలా ర్యాపిడ్ గా విత్ ఇన్ నెలల్లో అన్ని మారిపోయినాయి. ఎంత వీలైతే అంత భూభాగాన్ని మనం కబ్జా చేసుకోవాలి అనేటువంటి ఒక పాలసీ రావడంతో బలూచిస్తాన్ ని, తర్వాత మనకు కాశ్మీర్ ని, వీటిని కూడా కబ్జా చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. దాంట్లో భాగంగా కలాత్ ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కానీ బలూచీలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్, మేము పాకిస్తానీలు కాదు, పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు అన్నటువంటి అభిప్రాయమే వాళ్ళకు ఉంది. రమారమి 5-6 దఫాలుగా వాళ్ళు దాన్ని ఇన్సర్జెన్సీ అందామా, దాన్ని పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది చాలా ఉధృతంగా, విస్తృతంగా, మునువెన్నడూ లేనంత ఎత్తున ఇప్పుడు జరుగుతున్నది. సో వాళ్ళ చరిత్ర అన్నది రక్తసిక్తమైనటువంటి చరిత్రే మనం వాళ్ళతో చూస్తాం. మనం గిరిధర్ గారు, ఒకసారి వాళ్ళ కమాండర్